హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే డాబా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. ఆనియన్స్ అండ్ టమాటాస్, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేసుకోండి. అదే ఆయిల్ వేసేసి బిర్యానీ దినుసులు అయితే వేసేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి అండ్ టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసేయండి. కొన్ని జీడిపప్పు అయితే వేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. అది చల్లారే వరకు అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసేసి అది కొంచెం ఫ్రై అయ్యే లోపు ఇక్కడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఆ లోపు నేను పన్నీర్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా చిన్న చిన్న ముక్కలుగా. ఇక్కడ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా లాస్ట్లో వేస్తాను. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్ అండ్ పసుపు, కారం అయితే యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ కొంచెం కలిపేసి లిడ్ అయితే పెట్టేసామంటే వాటర్కి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ అయితే చేసుకోండి. అలా కుక్ అయిపోతుంది. తర్వాత కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి.